హలో ఆల్. ఈ వీడియోలో 'రాబిట్ ట్రాప్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 37 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమా అంతా కూడా 1973లో సెటప్ అయ్యి ఉంటుంది. 1973లో ఒక మ్యూజిషియన్ కపుల్ అయితే ఉంటారు. దేవ్ పటేల్ అండ్ రోజీ. వాళ్ళ న్యూ ఆల్బమ్ రికార్డ్ చేయడానికి వేల్స్‌లో ఉన్న రిమోట్ కాటేజ్‌కి అయితే షిఫ్ట్ అవుతారు. అక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక స్ట్రేంజ్ క్రీపీ సౌండ్ అయితే రికార్డ్ అవుతుంది భయ్య. అది అన్నోయింగ్లీ ఒక సూపర్ న్యాచురల్ రాబిట్ ట్రాప్‌ని అయితే యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఒక మిస్టీరియస్ చైల్డ్ కూడా ఎంట్రీ ఉంటుంది. అసలు దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ రాబిట్ ట్రాప్ అంటే ఏంటి, అసలు ఆ క్రీపీ సౌండ్ ఏంటి, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ రాబిట్ ట్రాప్ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే ఛానల్లో ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఈ టైప్ ఆఫ్ ఆర్ట్ మూవీస్ అన్నవి మనకి అంత వర్కౌట్ అవ్వనమాట. ఫీల్ గుడ్ వేలో ప్రెజెంట్ చేస్తే ఓకే, కానీ ఈ టైప్ లో ప్రెజెంట్ చేస్తే నాకు వర్కౌట్ అవ్వదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అట్మాస్ఫియర్ అండ్ సౌండ్, ఈ డిజైన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే మాత్రం ఆ ఏరియా వైపు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది భయ్య. అండ్ ఇంకా దేవ్ పటేల్స్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ గా లాస్ట్ టైం దేవ్ పటేల్స్ మనం మంకీ మ్యాన్ లో చూసాం, పర్ఫార్మెన్స్ అదరగొట్టేశాడు. యాజ్ యూజువల్ గా ఇందులో కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. క్యారెక్టర్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఫియర్ ని బాగా క్యారీ చేశారు. ఇంకా విజువల్స్ కూడా బాగుంటాయి. 1970s సెట్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా రస్టిక్ అండ్ మూడీగా ఉంటాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ భయ్య. ఆబ్వియస్లీ మూవీ చాలా అంటే చాలా స్లో బర్న్ ఉంటుంది అనమాట. ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి చాలా లాగ్ అనిపించవచ్చు. నాకైతే అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ కన్ఫ్యూజింగ్ నేరేటివ్ ఉంటుంది. స్టోరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండదు. ఎండింగ్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఆర్ట్ హౌస్ స్టైల్లో ఉంటుంది. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టము. అండ్ జంప్ స్కేర్స్ కూడా ఏం లేవు భయ్య. ఇది ఒక ఫోక్ హారర్ మూవీ అయినప్పటికీ కూడా రెగ్యులర్ హారర్ మూవీస్ లాగా జంప్ స్కేర్స్ ఉండవు. ఇది మోర్ సైకలాజికల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. దాని పరంగా కూడా డిసప్పాయింట్ అవ్వచ్చు మీరు. సో వీటి వల్ల కొంచెం బాగా నాకు వర్కౌట్ అవ్వలేదు మూవీ. ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే చూపించిన విధానం, ఆ స్క్రీన్ ప్లే కానీ రైటింగ్స్ కానీ చాలా వీక్ గా అనిపించాయి నాకు అందుకే అంతగా నచ్చలేదు మూవీ. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఫ్యామిలీతో చూడొద్దు, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.